ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. పుస్తకం జ్ఞానానికి విజ్ఞానానికి నిధి. చారిత్రకంగా తాళపత్రాల నుండి ముద్రిత ప్రతుల వరకు పరిణామం చెందిన పుస్తకాలు చదవడం వల్ల మానసిక ఉల్లాసం, జ్ఞానాభివృద్ధి కలుగుతాయి. మంచి పుస్తకాలు మనిషిని ఉత్తేజపరుస్తాయి, చరిత్రను భవిష్యత్తును పరిచయం చేస్తాయి. పుస్తక పఠనం వల్ల విజ్ఞానం, మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మరి ఇప్పుడు ఆదిలాబాద్లోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన NBT వారి పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక. సమర్పణ పి. అశోక్. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా NBT ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆదిలాబాద్ సహకారంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2, 2026 వరకు ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ శిక్షణా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని కథా రచనల్లోని మౌలిక అంశాలు, పాత్రల నిర్మాణం, సృజనాత్మక ఆలోచన విధానం వంటి విషయాలను నేర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొని ఈ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంకా నేషనల్ బుక్ ట్రస్ట్ అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు సుమనస్పతి రెడ్డి, ఆకాశవాణి ముఖ్య కార్యనిర్వహణాధికారి రామేశ్వర్ కేంద్రే, డైట్ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ హాయ్, ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి అశోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, మనము లాస్ట్ ఇయర్ కూడా మనము NBT ఆధ్వర్యంలో బుక్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. గత 1 year లో దాని తర్వాత మనం పుస్తక పఠనం కార్యక్రమం కానీ, తర్వాత ఇంకా వేరే NGOs ఆధ్వర్యంలో లైబ్రరీస్ లో, స్కూల్స్ లో బుక్స్ పంపించడం కానీ, కొన్ని పబ్లిక్ లైబ్రరీస్ ఓపెన్ చేయడం కానీ, అవి చాలా మండలాల్లో, చాలా స్కూల్స్ లో కూడా చేయడం జరిగింది. సో యాక్చువల్ గా నేను ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇది ఒకటి, అక్కడ ఉన్న సర్పంచెస్ కావచ్చు, అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, వాళ్ళతో కూడా ఇట్లా రిక్వెస్ట్ వస్తున్నాయి. సో ఇట్స్ గుడ్ సైన్, ఒక మంచి సైన్ దట్ వారు మాకు పబ్లిక్ లైబ్రరీస్ మీరు శాంక్షన్ చేయండి, మాకు బుక్స్ సప్లై చేయండి, మాకు ఇక్కడ మీరు లైబ్రరీ స్థాపన చేస్తే మళ్ళీ యువతలు ఎవరైతే ఉన్నారో కొంత డిస్ట్రాక్షన్ కి వెళ్తున్నారు, బుక్స్ అయితే, న్యూస్ పేపర్స్ అయితే మళ్ళీ ఒక డిసిప్లిన్డ్ మేనర్ లో టైం స్పెండ్ చేసి ఫ్యూచర్ లో ఆటోమేటిక్ గా పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతాయి. జ్ఞానంతో పాటు మళ్ళీ వారికి స్కిల్స్ వస్తాయి, స్కిల్స్ తో పాటు వారికి ఫ్యూచర్ లో జాబ్స్ కూడా దొరుకుతాయి. అంటే అంతా లింక్డ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ విలేజ్ లెవెల్లో ఇటువంటి రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి. మనం కూడా లైబ్రరీ గ్రంథాలయ డిపార్ట్మెంట్ తో మళ్ళీ సమన్వయం చేస్తూ, తర్వాత టీచర్స్ తో కూడా సమన్వయం చేస్తూ, NGOs తో సమన్వయం చేస్తూ ఎక్కడ ఇటువంటి తొందరగా చేయగలిగితే అటువంటి చేసి, సో దాదాపు చాలా గ్రామాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ గారు స్కూల్లోనే స్టార్ట్ చేశాము, తర్వాత మన భీంపూర్ లో కూడా ఒక అర్లీటీలో, తాళమడుగులో స్టార్ట్ చేశాము, నార్నూడ్ లో స్టార్ట్ చేశాము. సో ఇటువంటి తర్వాత మన గాంధీ పార్క్ లోనే అట్లా లైబ్రరీ స్టార్ట్ చేశాము. అవి కూడా ఇంకా పర్మనెంట్ గా చేయాలి. సో ఆ ఆలోచన కూడా ఉంది. ఏ విధంగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే బుక్స్ క్వాంటిటీ గానీ క్వాలిటీ గానీ ఇంప్రూవ్ అయితే ఇంకా చాలా మంది కూడా వచ్చి మళ్ళీ పుస్తక పఠనం పైన శ్రద్ధ చేస్తారు. పుస్తక పఠనం మళ్ళీ చదివి వాళ్ళు కూడా ఇటువంటి స్మాల్ స్టోరీస్ రాయడానికి ఆస్కారం ఉంటాయి. స్మాల్ స్టోరీస్ రాసుకుంటూ మళ్ళీ ఒక మనం బుక్ కూడా అవి అన్ని కంపైల్ చేసి మళ్ళీ ఒక బుక్ కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. సో అంటే స్టెప్ బై స్టెప్ అవుతాయి. పిల్లలకి మనం ఇట్లా కొంత టీచర్స్ ఎవరికి ఐడియా ఉంటుంది, టీచర్స్ ఎవరికి ఇంత శ్రద్ధ ఉంటుంది, వారు పిల్లలకి గైడ్ చేస్తూ పిల్లల ద్వారా కూడా బుక్స్ కొన్ని ప్లేసెస్ లో ఇట్లా తయారు చేస్తున్నారు. సో అది కూడా మంచి ఒక సైన్ ఉంది. టీచర్స్ కూడా మళ్ళీ మాకు కూడా వారు ఎప్పుడైనా వాళ్ళు రాసిన బుక్స్ ఏవైతే ఉన్నాయో, పేద మేధావులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు రాసిన బుక్స్ మళ్ళీ మాకు ఆహ్వానించి వాటికి కూడా మళ్ళీ ఇనాగ్రేషన్ చేయడానికి కూడా పిలిపియడం జరుగుతుంది. ఒక మంచి సైన్. ఒకటి డిజిటల్ యాక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ బుక్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, డిజిటల్ యాక్సెస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రీయ ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా మళ్ళీ మీ అందరికి QR కోడ్స్ కానీ అటువంటి కూడా షేర్ చేయడం జరుగుతాయి. సో నా కోరిక అంటే దీని ద్వారా మనం DO గారు ద్వారా మళ్ళీ అందరూ HMC కూడా కమ్యూనికేట్ చేస్తూ మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు హై స్కూల్స్ లో సిస్టమ్స్ వచ్చినాయి, KGBVs లో ఉన్నాయి, మోడల్ స్కూల్స్ లో ఉన్నాయి, ఆశ్రమ్ స్కూల్స్ లో ఉన్నాయి, చాలా చోట్ల సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి దే కెన్ యాక్సెస్ ఏవైతే ఓపెన్ రిసోర్స్ ఉన్నాయో, ఓపెన్ యాక్సెస్ గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. కాబట్టి దీని ద్వారా వేలాది బుక్స్ కి కూడా పిల్లలకి యాక్సెస్ చేసుకుంటూ, పిల్లలతో పాటు టీచర్స్ కూడా అవి కూడా యాక్సెస్ చేసుకుంటూ ఇంకా పుస్తక పఠనం పైన కూడా ఇంకా ఎక్కువ కూడా శ్రద్ధ వస్తాయి. కాబట్టి ఇది కూడా ఒక
మంచి ఇనిషియేటివ్. సో అది కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ మళ్ళీ హెచ్ఎంస్ కూడా వారి స్కూల్స్ లో ఇది అమలు చేయాలని హెచ్ఎంసీ కూడా కోరుతున్నాము. ముఖ్యంగా బుక్స్ ఇప్పుడు కూడా మన స్కూల్స్ లో చాలా ఉన్నాయి. చాలా స్కూల్స్ లో ఎన్బిటి ద్వారా కావచ్చు, ఇంకా ఎన్జిఓస్ ద్వారా కావచ్చు, లేదు అక్కడ లోకల్ లెవెల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో అటువంటి చాలా సప్లై చేస్తున్నారు. సో మనం అంటే కొన్ని స్కూల్స్ లో అంటే దేర్ ఇస్ డెడికేటెడ్ లైబ్రరీ పీరియడ్ ఆల్సో, బట్ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ఆల్ ద స్కూల్స్. డెడికేటెడ్ లైబ్రరీ పీరియడ్ ఉంటేనే మళ్ళీ రొటేషన్ బేసిస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ టుడే 1 స్టాండర్డ్ విల్ గో టు ద లైబ్రరీ అండ్ స్టడీ, రేపు ఇంకొక స్టాండర్డ్ తరగతి అక్కడ వెళ్ళి చదువుతాయి, ఎల్లుండి ఇంకొక తరగతి వెళ్ళి చదువుతాయి. దాని ప్రకారం మనం బుక్స్ ఇష్యూ కూడా చేయొచ్చు. ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు 3 డేసా 4 డేసా 1 వీకా 10 డేస్ తర్వాత మళ్ళీ తిరిగి కూడా మనం అక్కడ ఇస్తారు. నేషనల్ బుక్ ట్రస్ట్ అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్ మాట్లాడుతూ, మాది ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసుల జిల్లా, అందాల జిల్లా అంటూ నా మిత్రుడు తుమ్మూరి ఆదిలాబాద్ ని కీర్తిస్తాడు. ఆ ఆదిలాబాద్ లో ఇవాళ ఉండడం సంతోషంగా ఉంది. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా పుస్తకం సామాన్యుని చేతిలోకి అందాలి, పుస్తకం సామాన్యుని చేతిలో జెండాలాగా రెపరెపలాడాలి, పుస్తక సంస్కృతి విశ్వవ్యాప్తం కావాలి అన్న ఉద్దేశంతో 1957లో భారత ప్రభుత్వం స్థాపించిన సంస్థ. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఉట్నూరు నుంచి అండమాన్ దాకా, హైదరాబాద్ నుంచి రష్యా దాకా వేలాది పుస్తక మేళాలు నిర్వహించింది. అందులో భాగంగా మా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా చరిత్ర పుటలో ఇవాళ ఆదిలాబాద్ కూడా ఒక పుటగా చేరడం సంతోషంగా ఉంది. ఈ ఆదిలాబాద్ లో ఈ 5 రోజుల పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారు. వారి ఆహ్వానం మేరకే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఈ పుస్తక మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తుంది. ఇది ఆరంభమే. వారి సలహా, సూచన, మార్గదర్శనం ఉంటే బహుశా ఆదిలాబాద్ లో ఇంతకు మించిన పుస్తక మహోత్సవం జరుపుకుంటాం. ఇటీవల సార్ రాష్ట్రీయ ఈ పుస్తకాలయ, ఇది పిల్లలు మీకోసమే నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా స్థాపించిన కొత్త ప్రాజెక్ట్ ఇది. ఈ రాష్ట్రీయ ఈ పుస్తకాలయ ఏంటంటే, మీరు మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ రాష్ట్రీయ ఈ పుస్తకాలయ అని ఇది టైప్ చేసినట్టయితే వేలాది పుస్తకాలు మీరు ఉచితంగా చదువుకోవచ్చు. అది తెలుగా, కన్నడమా, తమిళమా, మరాఠీయా, మలయాళమా, అనేక భారతీయ భాషలు, 50కి పైగా భారతీయ భాషలు ఆంగ్లంతో కలిపి పుస్తకాలు మీకు అందుబాటులో ఉంటాయి. అది మీరెవరైనా మన ఇంట్లోంచి కూడా చేసుకోవచ్చు. ప్రముఖ కవి, రచయిత ఉదారి నారాయణ మాట్లాడుతూ, నిజంగా చెప్పాలంటే ఆదిలాబాదులో ఈ సంవత్సరం అంతా పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, అదేవిధంగా గ్రంథాలయ ఆవిర్భావనాలు, వర్క్ షాపులు జరుగుతున్నది. ఇదంతా ఈ సంవత్సరం మొత్తం చూసుకుంటే ఇదంతా ఒక విజ్ఞాన సంవత్సరంగా మనం భావించవచ్చు ఆదిలాబాద్ను. మన నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు మన కోసం ఏర్పాటు చేశారు కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా వాళ్ళు బుక్స్ ప్రదర్శనశాలలు పెట్టారు. దాంట్లో చాలా ఫిలాసాఫికల్ బుక్స్ ఉన్నాయి, ట్రాన్స్లేషన్ తెలుగులో చేసిన బుక్స్ ఉన్నాయి, తర్వాత హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. ఎవరికైనా కానీ లోపల మనకు చాలా అంబిషన్స్, కోరికలు ఉంటాయి. మనం ఏదో ఒకటి అనుకుంటాం. మనం ఈ ఒక దృశ్యం చూస్తే మనకు డాన్స్ చేయాలనిపిస్తుంది, లేదా ఒక దృశ్యం చూస్తే మనకు బొమ్మ గీయాలనిపిస్తుంది, ఏదో ఒక ఆలోచన వచ్చినప్పుడు కొన్ని రాయాలనిపిస్తుంది. అయితే ఒకప్పుడు పాత్రోచిత భాష ఉండే, ఇప్పుడు మాండలిక భాషనే హైలైట్ అవుతున్నది. ఎందుకంటే దక్షిణాఫ్రికా ప్రఖ్యాత రచయిత గుగీకి ఆయన నోబెల్ బహుమతి కూడా దాంట్లో రావడం జరిగింది. మాండలిక భాష అంత గొప్పది. ఒక ఎమోషన్ ని, భావోద్రేకాన్ని సహజంగా చెప్పడానికి మాండలిక భాషని చాలా గొప్పగా పనికొస్తుంది. ఆ రకంగా అన్నట్టు ముందు టీచర్కు, ఉపాధ్యాయులకు కథ రాయడం ఎలా, ఎత్తుగడ ఎలా, ముగింపు ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు వర్తమాన పరిస్థితుల లోపల కథాంశాలు ఏంటి, మనం మూస పద్ధతి కాకుండా ఈ రోజు మనకు పిల్లలకి ఏం అందించాలి, ఎటువంటి కథా వస్తువుల ద్వారా నాలెడ్జ్ని అందించాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఆదిలాబాద్లో ఉన్న కవయిత్రులు, కవులు, రచయితలందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతున్నది. బాల సాహిత్యం అంటే ఏందిలే అనగనగా ఒక రాదు అని అనుకుంటారు. రానికి 2 కొడుకులు 3 అది కాదు. మనము ఏంటి మారుతున్న కాలంతో పాటు ఏంటిది స్టార్టింగ్ కానీ కథ ఏ విధంగా ఇవన్నీ కూడా మొత్తము మారిపోయినాయి. కాలంతో పాటు శైలి, శిల్పాలు కూడా మారిపోయినాయి. పెద్దలు కూడా బాల సాహిత్యాన్ని తక్కువగా అంచనా వేయకుండా పిల్లలకు మనం భావి భారత పౌరులు వాళ్ళే కాబట్టి, రేపటి మన వారసులు కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం కిందికి దిగి వచ్చి వాళ్ళ సాహిత్యం సృష్టిస్తాం. నిజంగా చెప్పాలంటే మన గొప్ప గొప్ప జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ బాల సాహిత్యం బాగా రాశాడు ఆయన. అదేవిధంగా కన్నడంలో కానీ, మలయాళంలో కానీ చాలా గొప్ప సాహిత్యం తమిళంలో కానీ ఉంది. ఇవాళ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు బుక్స్ ఎగ్జిబిషన్ చేసిన వాళ్ళ దాంట్లో మీరు చూడండి, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వాళ్ళంతా పేరు మోసిన కవులు, రచయితలు ఉన్నారు దాంట్లో. అందుకని ఎప్పుడు కూడా బాల సాహిత్యం చిన్న చూపు చూడొద్దు. నా ఉద్దేశం ఏంటంటే, అది చాలా ఈజీగా రాయొచ్చు అంటే ఏమి రాయరాదు అన్నట్లెక్క.
అంటే బాలల కథలు గేయాలు రాయడమే కష్టము. ప్రైమరీ స్కూల్ లెవెల్లో పాఠం చెప్పడం ఎంత కష్టమో బాల సాహిత్యాన్ని కూడా క్రియేట్ చేయడం కూడా అంతే కష్టము. కాబట్టి మనము మన పిల్లల కోసం మనం కూడా సాహిత్యము సృష్టిద్దాము. ఆదిలాబాద్లో ఉన్న కవులు రచయితలు కూడా మనం వాళ్ళ కోసం కథలు రాయిద్దాము. డాక్టర్ కందీపు రాణి ప్రసాద్ మాట్లాడుతూ, నిజానికి ఒకప్పుడు స్కూళ్ళల్లో అంటే మా చిన్నతనంలో కవిత్వం నేర్పించేవాళ్ళు, కుట్లు నేర్పించేవాళ్ళు, ఇంకా నవారు అల్లటాలు అలాంటివి కూడా నేర్పించారు మా స్కూళ్ళల్లో. సంగీతం నేర్పించారు. వాటికి ఒక పీరియడ్ ఉండేది, వారానికి ఒక పీరియడ్ ఉండేది. క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది, సంగీతం పీరియడ్ ఉండేది, కుట్టు పీరియడ్ ఉండేది, కవిత్వానికి నేర్పించడానికి ఒక పీరియడ్ ఉండేది. కానీ ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో అలాంటి పీరియడ్లు ఏమీ మీకు లేకుండా పోయాయి. ఆటలు పాటలు అవి కూడా పోతున్నాయి. ఒకప్పుడు చదువుని దేనికోసం చదివించేవాళ్ళంటే వాళ్లకు అక్షర జ్ఞానం ఉండాలి, చదువుకుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి. అప్పట్లో నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు ఎంత ఎక్కువగా ప్రచారం చేశారంటే అక్షరాస్యత గురించి, అక్షరాస్యత శాతం పెంచాలి 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 అని మా చిన్నతనంలో కుటుంబ నియంత్రణ అక్షరాస్యత కార్యక్రమాలు అత్యధికమైన ప్రచారంలో ఉండేవి. ఏ పాట చూసినా, రేడియోలో అయినా టీవీలో అయినా పాటలైనా ఏది చూసినా కూడా ఆ రెండింటిని ప్రచారం చేయడానికి మాత్రమే కనిపించేవి ఎక్కువగా. నిత్యం నేను ఒక పిల్లల హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి ప్రతిరోజు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, పిల్లలు కూడా భౌతికమైన ఆరోగ్య సమస్యలే కాదు, ఈ ర్యాంకుల హడావిడిలో పడిపోయి పిల్లలు మానసిక ఒత్తిళ్లు అనుభవించి మానసిక శాస్త్రంలో ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో ఇంతకు ముందు పుస్తకాల్లోనే కనిపించేవి. ఇప్పుడు అవి పిల్లల మీదికి వచ్చి ఆ పిల్లలు నడుచుకుంటూ ఆ పుస్తకాల్లో చదివిన జబ్బులన్నీ పిల్లలకి తెచ్చుకొని వాళ్ళందరూ రోజు మా హాస్పిటల్కి వస్తూ ఉంటే ఈ భవిష్యత్ తరం ఏమైపోతోంది, ఎటుపోతోంది, మన భవిష్యత్ తరం మన కుటుంబ బాంధవ్యాల గురించి తెలుసుకుంటూ సమాజం పట్ల వాళ్ళ కనీస బాధ్యతలను గుర్తెరిగి ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని తెలుసుకుంటూ మిగతా సమాజంతో మన కుటుంబాలతోటి కూడా ప్రేమగా మసులుకుంటూ ఉండే భవిష్యత్ తరం కదా మనకు కావాల్సింది. నేటి బాలలు రేపటి పౌరులు అంటున్నాం. అలాంటి పిల్లలు కదా మనకు కావాల్సింది. అలాంటి పిల్లలు తయారవడం లేదు. మానసిక వైకల్యం కలిగిన పిల్లలుగానే వాళ్ళు తయారవుతున్నారు. అలాంటి పిల్లలు ఉన్న రేపటి తరంలో ఏం మిగులుతుంది? దేశం ఎలా పటిష్టంగా ఉంటుంది? భారతదేశ ప్రగతి ఏ విధంగా సాధ్యపడుతుంది? ఇవి తెలుసుకోవడానికి మాత్రమే కవులందరూ కూడా రచనా రంగంలోకి రావాలి, పుస్తకాలు చదవాలి. సెల్ ఫోన్లు టీవీలు మాత్రమే కాకుండా ఈ గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ కార్యశాలలన్నీ కూడా ఎందుకు పెడుతున్నారంటే మీరు కూడా పుస్తకాలు చదవాలి. ఎంతమందో మహానుభావులు పూర్వకాలంలో ఎన్నో వాళ్ళు గ్రంథాలు రాశారు. వాటన్నిటినీ చదివి తెలుసుకొని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాటిని మీ మనసులో కలిగినటువంటి ఆలోచనలను కూడా వాటిలో పదిలపరుచుకొని పుస్తకాలుగా వెలువరించాలనే ఉద్దేశంతో ఇప్పుడు టీచర్లందరూ కూడా పుస్తకాలు వేయిస్తున్నారు. మీరు కూడా మీ మనసులో భావాలని చెప్పగలుగుతున్నారు. నేను కూడా ఇంతకు ముందు రాశాను, అన్ని నీతులు పిల్లలకేనా పెద్దవాళ్ళకేం లేవా అని. నేను పిల్లల పక్షపాతిని. కేవలం పిల్లలకి చెబితేనే సరిపోదు. మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, మీరు ఈ లైన్లో నిలబడండి. చాలామంది టీచర్లైనా తల్లిదండ్రులు కూడా ఇంట్లో కూడా టీవీ చూడొద్దు, ఈ టైంలో మాత్రమే టీవీ చూడాలి, చదువుకోవాలి అని తల్లిదండ్రులు చెప్తారు, ఉపాధ్యాయులు చెప్తారు. నేను చాలా చోట్ల ఇలాంటి వాటిని చూసినప్పుడు వాళ్ళని సరి చేస్తున్నాను కూడా. ఇది మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. మీరు కరెక్ట్గా ప్రవర్తిస్తేనే మిమ్మల్ని చూసి పిల్లలు వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు. ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల అభిప్రాయాలు. నా పేరు శీతల్. నేను డిఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. వర్క్షాప్లో మేము ఒక టీచర్గా ఒక విద్యార్థిని ఎలా అట్రాక్ట్ చేయాలో కథల ద్వారా, రైమ్ ద్వారా, కవిత్వాల ద్వారా ఎలా అట్రాక్ట్ చేయాలో అది చెప్పారు. దాంట్లో మేము పార్టిసిపేషన్ అయినాం. ఈరోజు మాకు హానరబుల్ కలెక్టర్ సార్ చేతితో మాకు సర్టిఫికేట్ దొరికినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ వర్క్షాప్ 5 రోజులు ఉంటుంది. పిల్లలు అన్ని స్కూల్ నుంచి వస్తున్నారు, ఆదిలాబాద్ నుంచి, ఇంకా వేరే స్కూల్ నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ పుస్తకాల మేళ ఉంది కాబట్టి అందరూ ఒకసారి విజిట్ చేసి అందరూ ప్రదర్శించి దానిని చూసి వాళ్ళ నుంచి ఇంకా ఇన్స్పిరేషన్ అయి కథలు రాయడానికి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అంటే కథ ఏం రాయలే కానీ ప్రోత్సహించినాం. ఒక టీచర్ని ఒకవేళ ఫీల్డ్ వెళ్తే ఎట్లా విద్యార్థులను బోర్ కొట్టకుండా ఎట్లా అట్రాక్ట్ చేయాలని
నిన్న మాకు చెప్పిండ్రు. దాంట్లోనే మేము పార్టిసిపేట్ అయినాం. బెస్ట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. నా పేరు సూర్యం శాస్త్రిని. నేను డిఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, తెలుగు మీడియం. నేషనల్ బుక్ ట్రస్ట్ వర్క్ షిప్ బుధవారం నుండి స్టార్ట్ అయింది. ఇది కంటిన్యూ 5 days ఉంటుంది. శర్మ సార్ గారు బాగా విలువైన మాటలు చెప్పారు. పిల్లలకు క్లాస్లో ఎలా యాక్టివిటీ చేయాలి అంటే వాళ్ళకు క్లాస్లో ఎలా అంటే బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ లేకుండా క్లాస్లో ఎట్లా ఉంచాలి, టీచర్తో పాటు స్టూడెంట్స్ కూడా యాక్టివిటీ చేయాలి మరియు యాక్టివ్గా ఉండాలి అని చెప్పారు. మాకు చాలా ఆనందంగా అనిపించింది. అది సార్ చెప్పిన గేమ్స్లలో కూడా మేము పార్టిసిపేట్ అయినాం. ఇంకా నేను కొంచెం ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం వల్ల ఈరోజు హానరేబుల్ మన జిల్లా కలెక్టర్ రాజశేష గారి చేతితో సర్టిఫికెట్ తీసుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పుస్తక ప్రదర్శన కేవలం గ్రంథాల విక్రయానికి మాత్రమే కాకుండా విద్యార్థులలో చదవాలనే అలవాటు, ఆలోచన శక్తి, రచనా నైపుణ్యాలను పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. ఆదిలాబాద్లోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్బిటి వారి పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక అది. సమర్పణ పి అశోక్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.